రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేదే గ్లోబల్ సమ్మిట్ కాదని గోబెల్స్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అభివృద్ధిలో కాకుండా నేరాల పెరుగుదలలో తెలంగాణ రైజింగ్ అవుతోందని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు, విద్యార్థులకు స్కాలర్షిప్స్, పథకాల అమలుకు పైసలు లేవంటూనే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వందల కోట్లు వృధా చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి వ్యవస్థీకృతంగా అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. రైజింగ్ అని ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కదా. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూ. ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించింది. నీ పాలనలో రియల్ ఎస్టేట్ నడవడం లేదు. అది గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? 13,000 ఎకరాలు ఒక ఫార్మా హబ్ గా తెలంగాణను అభివృద్ధి చేయాలి. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కేసీఆర్ గారు 5 ఏళ్లు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. ఆ భూమిలో గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. డావోస్ లో ఏమైంది తెలియదా? డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. సరే, నీ 2047 డాక్యుమెంట్ ఏంది? సింపుల్ గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది నీ 2047 విజన్ డాక్యుమెంట్.